జాతీయ మహిళా ఉత్సవం సందర్భంగా మమ్మల్ని రజనీ గారు చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ఎంతో మమ్మల్ని సంతోషపరిచింది. కాబట్టి ఆమె ఎల్లవేళ భగవంతుని బాగా చూడాలని కోరిక. ఈరోజు మన భీమవరపాలెం పార్కు దగ్గర ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం మాతృమూర్తుల్ని ఆహ్వానించి తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టుకుని వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవటం జరిగింది. అట్లాగే వాళ్ళకి పండు తాంబూలంతో చీర జాకెట్ ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు కూడా మేము అందుకున్నాము. ఎందుకు అంటే ఇట్లాగ మన కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి మన మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఎందుకంటే మహిళా శక్తి అందరూ కూడా మళ్ళీ కలిసికట్టుగా ఉండి ఇలాంటి అంటే ఈ సంతోషాన్ని అందరం కూడా పంచుకుని అలాగే ఏదైనా సమస్య వచ్చినా మన మహిళలు మనకి మనం సపోర్ట్ ఉన్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అట్లాగే అన్ని రంగాల్లో కూడా స్త్రీ శక్తిని చాటాలని కోరుకుంటున్నాము. ఇది అందరూ కూడా మన మహిళలందరూ కూడా అంటే అందరూ కూడా తెలుసుకోవాలి, అట్లాగే ముందడుగు వేయాలి. ఎందుకంటే ప్రతి మహిళకు కూడా ఏదో తనకి ఒక నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని మనం బయటకు తీసుకుని వచ్చి దాన్ని అమలు పరిస్తే మన మహిళల యొక్క సత్తా చూపించవచ్చు. కాబట్టి మరి ఒకసారి మన మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడు ఆశీస్సులు మన అయినా అట్లా కన్నప్పుడు మనం మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.